కంపెనీ అనేది ఫ్యూచర్‌లో మంచి మొమెంటం చూపించే అవకాశం ఉంది. ఎందుకు అని అడిగినట్లయితే, ఈ కంపెనీ యొక్క రిజల్ట్ పోస్ట్ చేసిన తరువాత రెవెన్యూస్ అనేవి 69 సీఆర్ నుంచి 432 సీఆర్‌కి పెరిగాయి. అండ్ ప్రాఫిట్స్ 7 సీఆర్ నుంచి ఇంచుమించుగా ప్రాఫిట్ జంప్ 650% ప్రాఫిట్ అనేది ఈ స్టాక్‌లో పెరిగింది. ఈ స్టాక్ యొక్క బిజినెస్ మోడల్ ఏంటంటే, కంపెనీ ఈజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ద పవర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇండస్ట్రియల్ ఈపీసీ స్పేస్ ప్రాజెక్ట్స్. సేమ్ ఇలాంటి కంపెనీయే నేను మొన్నను ఒక రీల్ చేశా. అదే స్కిప్పర్. అది కూడా చాలా మంచి బ్రేకౌట్ ఇచ్చింది. మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే, ప్రపంచంలో ఆయిల్ క్రైసిస్ వచ్చి ప్రపంచం మొత్తం ఏమైనా సరే, ఫ్యూచర్ మాత్రం పవర్ జనరేషన్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్‌దే. ఎందుకు అంటే మనం ఎంత యుటిలైజేషన్ పెరుగుతున్నప్పుడు ఎన్ని డేటా సెంటర్ పెడితే అంత పవర్ నీడ్ అయితది. అటువంటి టైంలో పవర్ జనరేషన్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్‌కి మంచి లైఫ్ ఉంటది. ఈ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీకి మంచి లైఫ్ ఉండొచ్చు. అండ్ ఉండొచ్చు అనేదానికి కారణం కూడా చూపిచ్చింది. కరెంట్ వాల్యూ వచ్చి చాలా తక్కువ ఉంది. కానీ ఇంట్రిన్సిక్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది. దీని యొక్క ఫండమెంటల్స్ ఇలా ఉన్నాయి. 1 మంత్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఈ కంపెనీ యొక్క టెక్నికల్ గురించి మాట్లాడుకుంటే మంచి మూవ్ చూపించింది. మూవ్ చూపించిన తర్వాత ఇక్కడున్న లిక్విడిటీని తీసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడున్న లిక్విడిటీని మార్కెట్ తీసుకుంది. తీసుకొని మార్కెట్ పైకెళ్ళింది. అండ్ మార్కెట్ ఇక్కడి నుంచి పెరిగేటప్పుడు కిందకి పడింది. కిందకి పడిన తర్వాత రీటెస్ట్ అయింది. రీటెస్ట్ అయ్యి మళ్ళీ పెరిగింది. అప్పుడు మళ్ళీ కూడా ఈ లెవెల్‌లో ఉన్నటువంటి లిక్విడిటీని మార్కెట్ మళ్ళీ తీసుకుంది. ఈ లెవెల్‌లో ఉన్న లిక్విడిటీని మార్కెట్ మళ్ళీ తీసుకొని ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది. మార్కెట్ ఒకవేళ పడాలి అంటే ఈ లెవెల్‌ని బ్రేక్ చేయాలి. అండ్ సెకండ్ టైమ్ ఆఫ్ లిక్విడిటీ దాన్ని రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అంటే మోస్ట్ ప్రాబబుల్లీ ఈ స్టాక్ అనేది పైకి వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి ఈ టెక్నికల్స్ చూసేటప్పుడు సింపుల్‌గా టెక్నికల్ బేస్‌లో ఈ స్టాక్ యొక్క బిగ్గర్ టైమ్‌లో దీని యొక్క టార్గెట్ గురించి మాట్లాడుకుంటే, అంటే చార్ట్ ఏం చెప్తుంది దాని ఆధారంగానే మనం మాట్లాడుకుంటే, ఈ స్టాక్ అనేది మినిమంలో మినిమం ఇంతవరకు కూడా వెళ్ళొచ్చు. నేనెప్పుడో అనుకున్నా ఈ స్టాక్ ఇంతవరకు వెళ్ళొద్దు అని. కానీ అదిప్పుడు టార్గెట్‌ని ఫుల్‌ఫిల్ చేయటానికి కావాల్సినటువంటి అన్ని రకాల పొటెన్షియల్ పాయింట్స్ అనేవి ఈ స్టాక్‌కి ఇప్పుడు యాడ్ అవుతున్నాయి. నేను ఇప్పటివరకు చెప్పిందంతా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్‌లో మాత్రమే చెప్తున్నాను. బై అండ్ సెల్ రికమెండేషన్ కోసం మాత్రం కాదు. ఈ స్టాక్ యొక్క లాట్ సైజ్ 200 అంటే ఈ స్టాక్‌లో మనం ఎంట్రీ తీసుకోవాలనుకున్నా సరే 1.8 లాక్స్ ఇక్కడ నుంచి మనం ట్రెండ్ లైన్ డ్రా చేసినట్లయితే ఇక్కడ మీరు ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ టైం మార్కెట్ ఈ లెవెల్‌కి వచ్చింది. ఫస్ట్ లెవెల్ ఇక్కడ డ్రా చేద్దాం. ఇది లిక్విడిటీ లెవెల్ అనుకుందాం. ఇక్కడ నుంచి మార్కెట్ పడింది. పడిన తర్వాత ఈ యొక్క లిక్విడిటీ లెవెల్‌కి వెళ్ళింది. ఈ లిక్విడిటీ లెవెల్ నుంచి మార్కెట్ కిందకి పడింది. మార్కెట్ కిందకి పడిన తర్వాత మళ్ళీ పైకెళ్ళింది. ఇక్కడ మళ్ళీ లిక్విడిటీ తీసుకుంది. లిక్విడిటీ తీసుకొని మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ లిక్విడిటీ మార్కెట్ తీసుకోలేదు. మార్కెట్ లిక్విడిటీ తీసుకోకుండానే లోని బ్రేక్ చేసింది. లోని బ్రేక్ చేసుకొని ఇక్కడ హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న లిక్విడిటీని మొత్తం లాగేసింది. 1, 2, 3 అండ్ 4 ఈ 4 లిక్విడిటీస్‌ని లాగేసుకోవటం వల్ల పెద్ద ఫాల్ అనేది స్పీడ్‌గా వచ్చింది. ఆ తర్వాత మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఇక్కడ ఉన్న లిక్విడిటీని అండ్ ఇక్కడ ఈ 2 లిక్విడిటీస్‌ని కూడా తీసుకొని మళ్ళీ కిందకి పడిపోయింది. ఈసారి ఏం జరిగింది? ఈసారి లిక్విడిటీని తీసుకోలేదు. ఇక్కడ నుంచి ఏదన్నా చూడండి మీరు. ఏ ప్యాటర్న్‌లో కూడా లిక్విడిటీని తీసుకోలేదు. లిక్విడిటీని రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. మోస్ట్‌లీ ఈ ప్యాటర్న్ ఆధారంగా 2 జరగొచ్చు. ఏంటి? మొత్తమైనా పడిపోవాలి. లేదా బ్రేకౌట్ అయినా ఇవ్వాలి. ఇక్కడ మొత్తం పడే సిట్యుయేషన్ లేదు. రిజల్ట్ ఆధారంగా అయినా సరే, చార్ట్ ఆధారంగా అయినా సరే. అండ్ ఈ ట్రెండ్ లైన్ చూస్తే 1, 2, 3 3 టైమ్స్ అనేది ట్రెండ్ లైన్‌ని టెస్ట్ చేసింది. ఈసారి బ్రేక్ కూడా చేసింది. మళ్ళీ రీటెస్ట్ అయింది. ఈసారి రీటెస్ట్ అయితే ఎక్కువలో ఎక్కువ భయపెట్టడం కోసం వచ్చినా సరే,
ఈ లెవెల్‌కి రీటెస్ట్ అయ్యి ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. లేదా ఇక్కడి నుంచే పైకి వెళ్ళిపోవాలి. ఎందుకనగా ఇక్కడ పొటెన్షియల్ రెసిస్టెన్స్ ఉంది గాబట్టి, ఇక్కడ ఈ ప్యాటర్న్ చూపిస్తా ఉంది. ఇక్కడ పొటెన్షియల్ రెసిస్టెన్స్ ఉంది గాబట్టి. ఈ రెసిస్టెన్స్ వల్ల సెల్లింగ్ ప్రెషర్ ఏర్పడితే ఇంతవరకు రావాలి. మళ్ళీ మంచి బ్రేకౌట్ ఇచ్చేయాలి. అదే జరగాలి. లేదా వరస్ట్ సిట్యుయేషన్ ఇంత మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు పడిందంటే అది మన బ్యాడ్ లక్ అనుకోవాలి. పెద్దోళ్ళు కావాలనే దీన్ని ఇలా కిందకి తొక్కేస్తున్నారు అనుకోవాలి. కానీ రిజల్ట్ ఆధారంగా అండ్ టెక్నికల్ చార్ట్ ఆధారంగా అయితే మాత్రం యాజ్ ఫర్ మై అనాలిసిస్ అప్ మూవ్ చూపించే ప్రాబబిలిటీనే చాలా ఎక్కువ ఉంది. నేనేం చెప్పాలో అదంతా చెప్పాను. నేను చెప్పిన నాలెడ్జే మీకు యూజ్ అయింది అని మీకు అనిపించినట్లయితే ఫ్యూచర్‌లో చూడండి. ఈ నాలెడ్జ్‌ని వేరే స్టాక్స్‌లో అప్లై చేయండి. అప్పుడు మీకు అర్థమవుద్ది. మీకు ఈ నాలెడ్జ్ యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.